హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. సాధించలేనివాడు నా జీవితం ఇంతే అంటాడు. గెలవాలనే తపన ఉన్నవాడు నా జీవితం ఇంకా ఉంది అంటాడు. పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ తిరిగి పొందడం చాలా కష్టం. అది సంపద అయినా, స్నేహమైన, ప్రేమైన, నమ్మకమైన, ప్రాణమైన. మూర్ఖులతో వాదన బుగ్గపై వాలిన దోమను చంపడం లాంటిదే. దోమ చచ్చినా చావకపోయినా చెంపలు వాయడం మాత్రం ఖాయం. నమ్మకం అనేది ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కానీ కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు. అందుకే నిన్ను నమ్మిన వారిని ఎప్పుడూ కూడా మోసం చేయకు. చిన్న చిన్న కష్టాలు అలవాటు చేసుకోవడం తెలియకపోతే పెద్ద కష్టం ఎదురైనప్పుడు ఎదుర్కోవడం కష్టమవుతుంది. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు. స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు. బంధం ఉన్న చోట భేదం ఉండకూడదు. బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు. నిన్ను మెప్పించేలా మాట్లాడితే మంచోళ్ళు, వారు నమ్మింది మాట్లాడితే చెడ్డవాళ్ళు అనుకుంటే నీ చుట్టూ నిజాలు ఉండవు, నటనలే ఉంటాయి. చెట్టు నుండి పూలు వేరై వాటి అందాన్ని కోల్పోయినా సువాసన మాత్రం కోల్పోవు. అలాగే నచ్చిన మనుషులు మనకు దూరమైనా మనసులో వారి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ దూరం కావు. స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేయగలదు. విజయం సాధించడానికి మూల సూత్రం దానిని సాధించాలనే కోరిక చాలా బలంగా హృదయంలో నాటుకోవడమే. సంతోషాన్ని మించిన సంపద లేదు. ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. చిరునవ్వును మించిన ఆభరణం లేదు. స్నేహితుణ్ణి మించిన ఆప్తుడు లేడు. తల్లిదండ్రులను మించిన దైవం లేడు. ఒక మనిషి మరో మనిషిని గౌరవిస్తే అది ప్రేమ. అదే ఒక మనిషి మరో మనిషిని చులకనగా చూస్తే అది అహం. విలువ లేని మనుషులకు నీవు ఎంత విలువిచ్చినా సరే చివరికి నీ విలువనే తగ్గేలా చేస్తారు. నీవు నమ్మిన వాళ్ళు నిన్ను ముందు నుంచి గుణపాలతో గుచ్చినా భరించగలవు, కానీ వెనుక నుంచి వెన్నుపోటును పొడిస్తే మాత్రం భరించలేవు. లైఫ్లో ఎవ్వరికీ ఎవరూ శాశ్వతం కాదు. ఉన్నంతకాలం ఎదుటివారికి పంచిన ప్రేమాభిమానాలే శాశ్వతం. మనం అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మనిషి సులభంగా లభించిన దేనినైనా చులకనగా చూస్తాడు. అందుకే లైఫ్ మనిషి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. మనిషి కాదు మారాల్సింది, అతని మనసు మారాలి. ఆలోచన విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. మనకు ఉన్న దానిని నిర్లక్ష్యం చేస్తూ లేని దానికై ఆరాటపడుతూ ఉన్నంతకాలం మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేము. అవకాశం అనేది ఆకాశం నుంచి రాదు, అరచేతి గీతల్లోనూ ఉండదు.
అలసిపోని గుండెల్లో ఉంటుంది, అంతులేని పట్టుదలలో ఉంటుంది. దెబ్బతిన్న పులి అవకాశం కోసం ఎదురుచూస్తుంది. అదేవిధంగా ఓటమి చెందిన వ్యక్తి కూడా కసితో విజయం సాధించాలి. ఎన్ని నీళ్లు పోసినప్పటికీ ఎడారిలో మొక్కలు పెంచలేము. అలాగే ఎన్ని జన్మలెత్తినప్పటికీ, ఎంత సేవ చేసినప్పటికీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము. నువ్వు కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డిగా నమ్ముతావో వాళ్ళే నీ కళ్ళు తెరిపించి గుణపాఠం నేర్పుతారు. మిమ్మల్ని దూరం చేసుకున్న వారి కోసం అస్సలు బాధపడవద్దు. ఆ బాధపడాల్సింది మీరు కాదు, మిమ్మల్ని వదులుకున్న వాళ్ళు. ఈ సొసైటీ అంతా అవకాశవాదులతోనే నిండి ఉంది. ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో ఎవ్వరికీ తెలియదు. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. గడ్డి మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలాగే మోసం చేసేవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాడు అభివృద్ధి చెందలేడు. బంధానికి, బంధుత్వానికి విలువనిచ్చే వ్యక్తులు ఎప్పుడో చనిపోయారు. ఇప్పుడు అంతా మనకి విలువనిచ్చే మనుషులే మిగిలిపోయారు. రాత్రి అయితే చంద్రుడు రాజు, పగలు అయితే సూర్యుడు రాజు. ఇలా ఒక్కరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవి ఎలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.